మనం వరుసగా నూతన సృష్టి అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. మరోసారి ఈ ఆఖరి ఆదివారంలో మీ అందరికీ వందనాలు. ఈ నూతన సృష్టిగా మనం చేయబడ్డామని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాసింది. ఆ నూతన సృష్టిలో మనకి ఏమేమి ఇవ్వబడ్డాయి చూసాం. 3 దగ్గర ఉన్నాం. నూతనమైన దృష్టి. సహజంగా వెలుచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకునుడు అనే మాట. వెలుచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకోండి. అది 5వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మన కనుదృష్టిని ప్రభావితం చేసి మన నడకను తడబడేటట్టు చేసేవేమిటో చూస్తూ వస్తున్నాం. మొట్టమొదట హబక్కూకు గ్రంథం చూసాం. నీతిమంతుల్ని భక్తిహీనులు దోచుకోవడం కనపడింది. అది కనబడగానే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ ప్రశ్న విశ్వాసి అంతరంగాన్ని, అతని నడకను, ప్రవర్తనను మార్చే ప్రమాదం ఉంది. రెండవదిగా భక్తిహీనులు క్షేమంగా ఉండటం, భక్తిహీనులకు ఏ కష్టాలు రాకపోవడం, భక్తిహీనులు అన్ని విషయాల్లో వర్ధిల్లడం. ఇది చూసిన నీతిమంతునికి వేదన కలుగుతుంది. అతని నడక తడబడే ప్రమాదం ఉంది. ఇక్కడితో దీన్ని ఆపేద్దాం అనుకున్నాను, కానీ చాలా ఉన్నాయి. చెప్పకుండా వెళ్ళిపోవడం మర్యాద కాదనిపించింది, చెప్పడం అవసరం అనిపించింది. అందుకని విశ్వాసపు నడకను అడ్డగించేటువంటి ఆ వెలుచూపు, చూడగానే కనపడే పరిస్థితులు మనల్ని ఏ విధంగా ప్రక్కకు తప్పించుతాయి? ఉదాహరణకు రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. మొదటి వచనం నుండి నేను చదువుతాను, మనసు పెట్టి వినండి. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోటకి ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైనడలా దాన్ని క్రయమునకిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితము నీకు ఇచ్చుట నాకు ఎంత మాత్రమో వల్లపడదని చెప్పగా, ఇది ఇశ్రాయేలు దేశం, రాజధాని షోమ్రోను. కానీ ఇప్పుడున్నది యెజ్రెయేలు. యెజ్రెయేలు రాజధాని కాదు. బహుశా ఇది వింటర్ క్యాపిటల్ అయి ఉండాలి. శీతాకాలం ఇక్కడ రాజధానిగా ఇశ్రాయేలీలు కొనసాగిస్తూ ఉండాలి. అక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆహాబు. అంటే ఈ రాజకార్యకలాపాలన్నిటి నుండి కొద్దిసేపు విరామం తీసుకుని వెళ్ళి ఆ శీతాకాల సమయంలో అక్కడ ఉండడం, లేదు వేసవికాల సమయంలో ఉండడం, ఒక విడిది స్థలం అది యెజ్రెయేలు. అక్కడికి వచ్చాడు, కొంచెం లీజర్గా ఉన్నట్టున్నాడు, పైన అంతస్తులో తిరుగుతున్నాడు కాబోలు. ప్రక్కనే ఓ తోట కనపడింది. అది రాజనగరును ఆనుకునుంది. చూడగానే ఆ స్థలం మీద కనుబడింది. ఈ స్థలం మీద ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి అనుకున్నాడు రాజు. తనది కాదు, తనది కాని దాన్ని తన సొంతం చేసుకోవాలనే ఆలోచన
అధికారానికి వస్తే, అధికారం ఎవరి చేతుల్లో ఉంది? రాజు చేతుల్లో ఉంది. ఆ రాజు అనుకున్నాడు ఈ పొలం నేను తీసుకుంటే అని. పిలిపించాడు. పిలిపించి నీ ద్రాక్ష తోట కూర తోటకి ఎంత తేడా? ద్రాక్ష తోట కూర తోటకి అంటే ఆకుకూరలు పండించుకోవడానికి. నాబోతు అన్నాడు, అది నా పిత్రార్జితం, దాన్ని నేను అమ్మను అన్నాడు. నువ్వు ఎంత ఇచ్చినా నాకేముంది చెప్పండి? వాక్య ప్రమాణం ఉంది. వాక్యం నీ పిత్రార్జితం అంటే తాతల నుంచి వచ్చిందని అర్థం. ప్రభువు వాగ్దానం చేయించిన భూమిని అది నేను ఇంకోళ్ళకి అమ్మకూడదు, లేఖనం చెప్తుంది అమ్మకూడదని. అందుకు నేనేమోనన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, నాబోతు అనే మాటకు మొలక అని అర్థం. స్ప్రౌట్, మొలక. అధికారం ముందు మొలక ఎంత? అధికారం, అహంకారం, అబద్ధం, ఆడవారి కుట్ర, ఇవన్నీ కలిసి మొలకను తుంపేయడానికి ఎంత టైం పడుతుంది? అధికారం, అహంకారం, అబద్ధం, ఆడవారి కుట్ర, ఈ సంఘటనలో మనకు కనిపించేది. నాబోతు అంటే ఓ చిన్న మొలక. ఇతను ఇవ్వనన్నాడని, అంటే సహజంగా ఈ పని చేసేది ఆడవాళ్ళు, మగవాళ్ళు చేయరు. చూడండి, ఐదవ వచనం చూడండి. అంతటా అతని భార్య అనే యెజబెలు వచ్చి, ఎవరి పనిది? ఎవరి పని? ఎవరు చేస్తారు సహజంగా మూతి ముడుచుకోవడం అంటే? ఎవరనే మాట అనగానే ఇటు తిరిగి ఏమంటారు? ఆమె కనపడదు కానీ అన్నామెకి మూతి ఇటు ఒక 3 సార్లు, ఇటు 3 సార్లు. ఈ లక్షణాలు, అధికారం ఏ దుస్థితికి వెళ్ళింది అనంటే 21:5 చదవండి. తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తాను అమ్ముకుని ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఆహాబు పేరుకే భర్త, పరిపాలనంతా యెజబెల్దే. అధికారం చెలాయించేది యెజబెలే. తన భర్త ఆశించిన దాన్ని పొందలేకపోవడం వల్ల ఆమె, దానికెందుకయ్యా, నేను ఇప్పిస్తాను నీకు, నువ్వు లేచి తిను, అన్నం ఎందుకు మానేస్తావు? ఏం చేసిందో మీకు తెలుసు కదా. అధికారం ముందు నీతిమంతుని నిర్ణయం ఏపాటిది? అధికారం ముందు వాక్య ప్రమాణాలు ఏపాటివి అనిపిస్తాయి. అధికారం ముందు దేవుని చిత్తం కోసం నిలబడడం అనేది ఎంత మేర? నాబోతుకి ఏం జరిగింది చెప్పండి. ఎవరో అబద్ధ సాక్షులు వచ్చారు, సభ జరిగింది, తీర్పులో నాబోతు నేరస్తునిగా వాళ్ళంతటా వాళ్ళే రుజువు చేశారు, రాళ్ళు పెట్టుకుని చంపేశారు.
ఇలాంటి పరిస్థితి చూస్తున్నప్పుడు విశ్వాసి నడక తప్పనిసరిగా తడబడద్దు. నిలబడ్డం అవసరమా? దేవుని కోసం, దేవుని చిత్తం కోసం ఎదురొడ్డి నిలవడం అనేది సమంజసమా? మన దారిని మనం తలంచుకుని పోతే పోద్ది కదా అనిపిస్తుంటుంది. అంతేకాదు, అసలు ఈ విశ్వాస జీవితమే అవసరమా అనే ప్రశ్న కూడా వస్తుంది. అయితే ఒక మాట, ఈ నాబోతుని గురించి ఎందుకు రాశాడు ఆయన అవసరం లేనప్పుడు? ఇంత అన్యాయానికి గురై ప్రాణం పోగొట్టుకునే ఈ వ్యక్తిని మన కళ్ళ ముందుకు ఎందుకు తెచ్చాడు అసలు ఆయన? విశ్వాస వీరుల జాబితాలో నాబోతు లేడు. ఉన్నాడా? లేడుగా. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. విశ్వాస వీరుల జాబితాలో యెహోషువ, కాలేబులు ఉన్నారా? ఎందుకని? ఎందుకు లేరు? వీరులు గారా? వీరులేగా. మరి వాళ్ళ పేర్లు ఎందుకు రాయలా? కొంతమంది పేర్లే రాశాడు. వీళ్ళు మాత్రం విశ్వాస వీరులు కాకపోరు, విశ్వాస వీరులే. కానీ వాళ్ళు ఎప్పుడూ మరుగ్గానే ఉంటారు. వాళ్ళని అనేకులు పట్టించుకోరు, వాళ్ళ జీవితాలను అధ్యయనం చేయరు. ఎందుకు ఈ సంఘటన మన కోసం రాయించి ఉంచాడు అనంటే, రేపటి మన భవిష్యత్తు కోసం వీళ్ళందరూ దిక్చూచులు. రేపటి మన భవిష్యత్తు కోసం వీళ్ళందరూ ప్రమాణాలు. శ్రమల మధ్య, పోరాటం మధ్య, అధికారం కుట్రల మధ్య విశ్వాసి ఎలా జీవించాలో చెప్పడానికి వీడు మాదిరి. సహజంగా లోకానుసారంగా ఉన్నటువంటి క్రైస్తవ భక్తిలో ఒక పొరపాటు అభిప్రాయం ఉంది. ఏదో ఒక తప్పు లేకుండా దేవుడు ఎందుకు అనుమతిస్తాడని. మనకు తెలియని తప్పు ఏదో ఉండుండొచ్చు, అందుకని అనుమతించాడు అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎంతెందుకు, యోబు పిల్లలు చనిపోయారు. కారణం, దానికి కారణాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. యోబుకి అనుమానం వచ్చింది వాళ్ళ పిల్లల మీద, అందుకని ప్రతి ఉదయం బలర్పించేవాడు అని. అంటే లేకపోతే దేవుడు ఎందుకు తప్పు చేస్తాడు? దేవుడు తప్పు చేయలా. దేవుడు చెప్పాడు నిష్కారణంగా అని. దేవుడే నిష్కారణంగా అన్నప్పుడు దానిలో కారణాలు వెతకడం తప్పు కదా. గాడ్ అలౌడ్, దేవుడు అనుమతించాడు. ఏమండి, మనం చేసిన తప్పులన్నిటికీ తన కొడుకును బలి చేసిన వాడు అన్యాయస్తుడని అంటావా? మన స్థానంలో తీర్పు ఆయన పొందితే దేవుడు అన్యాయస్తుడు అంటావా? మనకి అర్థం కాని న్యాయం ఉంది ఇందులో. మనం అర్థం చేసుకోలేని ఆత్మీయ భావం ఉంది ఇందులో. అంతేగాని దేవుడు అన్యాయస్తుడు ఎప్పటికీ కాడు. నిదానంగా ఒక్కొక్క మాట ముందుకెడుతున్నప్పుడు నాకు ఓ వచనం ఆదరణకరంగా కనపడింది. ఆ వచనం ఎక్కడుంది అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంది. 13:21 ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనం. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని
వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసైనను కలుగగా ఆగండి. మొలకేమవుద్ది? పైది కింద వేరు, పైన మొలక. మీరు ఆలోచించండి, గరిక పచ్చిక మొలకలన్నీ తినేస్తాయి, కానీ మళ్ళీ వస్తానే ఉంటుందిగా. ఎందుకని? వేరుంది కాబట్టి. వేరుంది కాబట్టి భూమి ఉన్నంత మొదలుకొని ఇప్పటివరకు పచ్చిక ఉంటానే ఉందా, పోయిందా? మొలక ఉంది అని అంటే వేరుంది. వేరు లేకపోతే మొలకలు మిగలవు. వేరున్నంతకాలం మొలక మిగిలే ఉంటుంది. అదృశ్యమైన దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది వేరైతే, నీ వ్యక్తిగత జీవితం మొలకలాంటిది. అధికారం ముందు, అహంకారం ముందు, దౌర్జన్యం ముందు నువ్వు నిలబడలేకపోవచ్చు. నీ ఆస్తి నిలబడలేకపోవచ్చు. అన్యాయంగా అవి దోచుకోబడవచ్చు. కానీ దేవుడు అన్నీ చూస్తున్నవాడు. ఆయన ఊరికినే చూసి ఊరుకునేవాడు కాడు. ఆయనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఎందుకు ఇలా చేస్తాడో ఆఖరిలో చెప్తాను నేను. అయితే ఒక మాట ఏమిటంటే, ఇది విశ్వాసానికి సంబంధించిన సమస్య. విశ్వాసికి సంబంధించిన సమస్య. విశ్వాసం అనేది కలిసి వచ్చినప్పుడేనా? విశ్వాసం అనేది అన్ని పరిస్థితులు సరిగా ఉన్నప్పుడేనా? విశ్వాసం అనేది ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడేనా? విశ్వాసం అనేది అన్ని సంబంధాలు అనుకూలంగా ఉన్నప్పుడేనా? కాదుగా. అవును, నాబోతు తరపున ఎవరు నిలబడ్డారు? ఎవరు నిలబడలా. ఎవరూ నిలబడకపోయినా నాబోతు ఒక్కడే నిలబడ్డాడు. ఎవరు విశ్వాసవీరుడు? ప్రభుత్వం విరోధమైన ప్రజలెవ్వరూ నీ పక్షంగా నిలబడకపోయినా నీ ఒక్కడవే నిలబడతావే. నీతి కోసం, సత్యం కోసం, వాక్యం కోసం నువ్వు వీరుడు. పోతే ప్రాణం పోనే. నీ ప్రాణం ఆయన దృష్టిలో చాలా విలువైంది. 116వ కీర్తన 15వ వచనం ఏం చెప్తుంది చూడండి. మనందరికీ బాగా పరిచయం అయినటువంటి వచనం అది. ఓ ప్రత్యేక సమయంలో బయట ఫ్లెక్సీ కట్టినప్పుడు రాస్తారు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఇప్పుడు అంటాను, నాబోతు మరణం లోకం దృష్టిలో పిచ్చిది. ఈ భూమి కోసం ప్రాణం పోగొట్టుకుంటాడంటే ఎవడైనా పిచ్చిది. కానీ ప్రభు దృష్టిలో అది విలువైంది. ఎవరికి కావాలి? ఏం కావాలి? పోతే ప్రాణం పోద్ది అంతే, అంతకు మించి ఇంకేమవుతుందిగా. నిన్నటి దినం ఒక అమ్మ, నాన్న మీటింగ్స్ తగ్గించుకోయ్యా, బయట పరిస్థితులు బాగాలేదు అన్నారు. మీటింగ్స్ తగ్గించుకోయ్యా, బయట పరిస్థితులు బాగాలేదు, బయటకు ఎక్కువ వెళ్ళబాకయ్యా అని ఏం చెప్పాలి? పర్వాలేదమ్మా, నేను సిద్ధంగానే ఉన్నాను వెళ్ళిపోవటానికి, వెళ్తాను, మాన్ను, అవకాశం ఉన్న చోటలా చెప్తాను. నిజంగానే ఆయన కోసం ప్రాణం పెట్టవలసి వస్తే అంతకు మించిన భాగ్యం ఉంది. నా ప్రాణం ఆయన దృష్టిలో విలువైందిగా మారద్దుగా. మీ ప్రాణం కాదా? అంతకుముందు నాబోతు ఎవరో తెలీదు, కానీ ఇప్పుడు నాబోతు ఎవరో తెలుసు. అధికారానికి తలవంచని విశ్వాస ప్రమాణం కలిగిన వాడు నాబోతు. లోకమంతా వెర్రోడు అనుకుంటున్నా పరలోకానికి విలువైన వాడు నాబోతు. చూడ్డానికి మొలకే, కానీ యుగాలకు అద్భుతమైన పాఠం అతను. నేను కొన్ని వచనాలను మీకు చూపిస్తాను, మీరు నాతో పాటు రండి.
తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఈ మాట నమ్మదగినది ఏదనగా ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాం. ఇప్పుడు అక్కడ బ్రతికే ఉన్నాడు, ఇక్కడే బ్రతికే ఉన్నాడు నాబోతు, చచ్చిపోలా. ఆహాబు యెజెబెలు చంపేశామనుకున్నారు, కానీ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. అక్కడ బ్రతికే ఉన్నాడు, ఇక్కడే బ్రతికే ఉన్నాడు. చనిపోయి కూడా మాట్లాడుతూనే ఉన్నాడు మనతో. విశ్వాసి జీవితపు ఔన్నత్యం ఇది. అంతేకాదు, మరో మాట కూడా చూడండి. తెస్సలోనికైయులు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6, 7, 8 వచనాలు కలిసి ఉన్నాయి. ప్రభువైన యేసు తన ప్రభావం కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవునిని ఎరగని వారికి, మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు, ఇప్పుడు న్యాయం, తీర్పు ఎవరి చేతిలో ఉంది? భూమి మీద తీర్పు విశ్వాసులకు ప్రతికూలంగా ఉన్న, పరలోకంలో ఉన్న తీర్పు విశ్వాసులకు అనుకూలంగానే ఉంది. ఇక్కడ అన్యాయం చేసిన వారికి రేపు తీర్పు ఉంది, అందులోంచి ఎవడు తప్పించుకోలేడు. ఆలోచన చేయండి ఒకసారి. అప్పుడు మనకు ఆయన విశ్రాంతిని అనుగ్రహించటం అట. నాబోతు ప్రాణం విలువైంది మాత్రమే కాదు, అబ్బా అద్భుతమైన విశ్రాంతులకు వెళ్ళింది. ఆ విశ్రాంతి ఎంత బాగుంటుందో. ఒక్కోసారి మధ్యాహ్నం నిద్రపడుతుంది, నన్ను కలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు చూసి తలుపు మెల్లగా వేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఏమోనమ్మా ఇంతసేపు నిద్రపోవటం, మేము చోలా పండుకొని ఉండే, రెస్ట్ తీసుకొని ఉండే, చాలాసేపు నుంచి నిద్రపోతున్నాడు, పోనే ఉండే. అలసిపోయాం, సొమసిల్లిపోయాం, శక్తిహీనులమయ్యాం, దాడులు జరిగాయి. కానీ ఈ భూ సంబంధంగా పడక మీద తీసుకునే విశ్రాంతి ఎంత గొప్పదైతే నిత్యత్వంలో తీసుకునే విశ్రాంతి ఇంకెంత గొప్పదవుతుంది. ఇప్పుడు నాబోతు ఎక్కడున్నట్టు? నిత్య విశ్రాంతిలో ఉన్నట్టు. భూమి మీద వారికి ఎలా కనపడుద్ది? అది దాటి వెళ్తున్నారనుకుంటే ద్రాక్ష తోట, పాపం ఎర్రోడరా, ఎంత అడిగితే అంత ఇస్తానన్నాడు, ఇచ్చేస్తే పోయేదిగా. అధికారానికి ఎవడైనా అడ్డు నిలుస్తాడా, ఎదురు నిలుస్తాడా? తెలివి తక్కువడు కాకపోతే. ఇదేగా అనుకునేది. దేవుని చిత్తం, వాక్య ప్రమాణం నిన్ను శాశ్వతం చేస్తుంది. నిన్ను దేవుని దృష్టిలో విలువైన వాడిగా మారుస్తుంది. అనేక తరాలకు నిన్ను మాదిరిగా చూపిస్తుంది. ఇప్పటికీ కొంతమంది భక్తులు మాదిరిగా ఉండడానికి గల కారణం ఏంటి? నేను భక్సింగ్ అన్న గురించి మళ్ళీ చెప్తున్నానని వేరేగా ఆలోచించకండి. నేను చెప్పాను, ఆయన నాకు విగ్రహం కాదు, ఆయన నాకు మాదిరి.
విశ్వాసం మీద సేవ చేయడానికి ఆయనకు మాదిరి. ఆయన చేతికి డబ్బులు ఇస్తే హెబ్రోన్ లోపలికి వస్తూ వస్తూ ఆ డబ్బులన్నీ అక్కడ పోసి, అప్పుడు ట్రెజరర్గా వెంకటరత్నం గారు ఉండేవాడు, లెక్క పెట్టుకోమని చెప్పి వెళ్ళిపోయేవాడు. ఆయన దగ్గర ఏముండవు, అన్నీ అక్కడ పడేసిపోయేవాడు. ఎందుకు చెప్పుకుంటున్నాం ఇవాళ? ఆ వెంకటరత్నం గారిని ఎవరన్నా పిలిచి, ఇదిగోయ్యా మా అబ్బాయి మేము రిటైర్ అయ్యాం, ఈ డబ్బులు తీసుకోండి అని ఇస్తే ఆయన తెచ్చి హెబ్రోన్ మధ్యలో పోసి నలుగురిని పిలిచి లెక్క పెట్టి లోపల పెట్టి బ్యాంకులో వేయండి అని చెప్పిపోయేవాడు. వాళ్ళెవరికి ధనం మీద మమకారం లేదు. దే ఆర్ అవర్ మోడల్. నేను మళ్ళీ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. అమెరికా వెడితే రోల్స్ రాయిస్ కార్ల కంపెనీ ఓనర్ బక్సింగ్ అన్న దగ్గరికి వచ్చి వాక్యం విని, అయ్యా మీ పరిచర్యకి 10 కార్లు ఇస్తాను, కొంచెం తీసుకోండి అయ్యా అని అడిగితే ఆయన ఏమన్నా అంటే, ఐ కేమ్ టు అమెరికా టు గివ్ నాట్ టు రిసీవ్ అన్నాడు. అమెరికా వచ్చింది నేను ఇవ్వడానికి కానీ పుచ్చుకోవడానికి కాదన్నాడు. ఆయన వెనక నాకు తెలిసిన సంఘ పెద్దగారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నడిచొస్తూ ఉంటే గుమ్మం దగ్గర నుంచి నా రోల్స్ రాసి ఈ అంకుల్ని అడిగాడు. అంకుల్ గుడివాడ కూడా వచ్చాడు మన దగ్గరికి. ఆ అంకుల్ని అడిగారు, ఆయన వద్దన్నాడు 10, మీరు ఒక్కటన్నా తీసుకోండి అని అడిగారు. ఈయన్ని ఒకటి ఎంత ఉంటుంది ధర? ఈయన అన్నాడు, ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఏ గెహాజీ అన్నాడు. చెప్పండి, వాళ్ళు మాదిరి ఎందుకు అయ్యారు? నిలబడ్డారు కాబట్టి. శ్రమ వచ్చినా, హింస వచ్చినా, మరణం వచ్చినా నిలబడడం క్రైస్తవ్యం. కానీ మనమైతే శ్రమరహిత, హింసరహిత, మరణరహిత క్రైస్తవ్యాన్ని కోరుకుంటున్నాం. ప్రభు ఎక్కడైనా ప్రామిస్ చేశాడా? క్రైస్తవ్యానికి కష్టాలు రావని ఎక్కడైనా చెప్పాడా? నమ్ముకోండి ఆయన అద్భుతం చేస్తాడని చెప్పాడా? వాళ్ళు నీ బిల్డింగు, నీ ఆస్తి తగలబెడుతున్నప్పుడు నేను ఆకాశం నుంచి వర్షం కురిపించి కాపాడుతానని అన్నాడా? శివ అనలేదు. ఆయన ఏమన్నాడు చూడండి, ప్రభు ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. అంతేనా? లోకములో మీకు శ్రమ కలుగును. రాయండి ఇక్కడ, లోకములో మాకు శ్రమ కలుగుదని రాసుకోండి మీరు మీ బైబిళ్ళలో. అదే కదా మనకిష్టం, అదే కదా ఇవాళ ప్రీచ్ చేసేది. ప్రాస్పెరిటీ గాస్పెల్ ప్రీచ్ చేసేదే ఇది. ఆయన అన్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. మీరు కూడా ఏం చేయాలి? ఎలా జయించాడు ఆయన? ఎలా జయించాడు ఆయన? మీరే చెప్పండి. హింసింపబడ్డాడు, సిలువ వేశారు, చనిపోయాడు, తిరిగి లేచాడు. జయమా ఓటమా? లోకమంతా మరణించి ఎక్కడికి వెళ్ళింది? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఏది జయం? వాట్ ఇస్ ద డెఫినేషన్ ఫర్ విక్టరీ? జయానికి నిర్వచనం ఏది? శ్రమ లేని క్రైస్తవ్యాన్ని ప్రభు వాగ్దానం చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2 రండి, మత్తయి సువార్త
24వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. ఇదేనా? మనమేం కోరుకుంటున్నాం? మనం ఇంత మంచోళ్ళం కదా, ఎవరికి అన్యాయం చేయం కదా, ఎవరినన్నా నష్టపరిచామా, మన మీద వీళ్ళకి ఎందుకు ఇంత కష్టం? అరే రే క్రైస్తవ్యం బాబది. లోకానికి వేరైంది. లోకం క్రైస్తవ్యానికి సంతోషపడదు, ద్వేషిస్తుంది, చంపుతుంది. అదే జరుగుతుంది. ఇవాళ చాలా చోట్ల కనపడుతుంది ఏంటంటే, కొందరు మెసేజ్లు పెడుతుంటారు, అన్నా మీరు ఎందుకు నోరు తెరవరని. ఏం నోరు తెరవాలి? నోరు తెరిచి ఏం మాట్లాడాలి? కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడినా, రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడినా, రాష్ట్ర ప్రభుత్వాల గురించి మాట్లాడినా. నేను పరలోక ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను, వినండి. ఈ ప్రభుత్వాలన్నిటికీ అధికారం ఇచ్చింది ఆయన. ఈ అధికారంలో మనల్ని ఉంచింది ఆయన. ఈ తరంలో మనల్ని పుట్టించింది ఆయన. మనల్ని నమ్మాడు ఆయన. ఇంతకు ముందు తరాలకు లేదది. మనల్ని నమ్మి ఈ కాలంలో మనల్ని ఉంచాడు. మనం ఇలా ఉండాలి అనేది దేవుని సంకల్పం. ఓర్చుకోవాలి, సహించాలి, వేరుందని నిరూపించాలి. ఇంకో మాట కూడా చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనియు అనేక శ్రమలను అనుభవించి మనము. అవునా? ఎవరు? పౌలు గారు రాళ్ళు పెట్టి కొట్టారు. ఇప్పుడే దెబ్బలు తగిలి చచ్చిపోయాడు అనుకుంటే బతికే ఉన్నాడు. వచ్చిన తర్వాత చెప్పిన ప్రసంగం ఇది. అనేక శ్రమలు అనుభవించి విశ్వాసమందు నిలకడగా ఉండి అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో. ఇది మార్గం. దిస్ ఈజ్ ద వే ఆఫ్ క్రిస్టియానిటీ. ఇప్పుడు మీలో 90 మందికి ఇది ఇష్టం ఉండదుగా. అబ్బాయి ఇక్కడేం లాభం లేదు, ఇక్కడ కలిసి వచ్చేటట్టు లేదు, మనం వెంటనే అక్కడికి వెళ్ళిపోవటం మంచిది, సంతోషం. ఈ వాక్యం అర్థం కానివారు, ఈ వాక్యం ఇష్టపడని వారు, ఈ వాక్యం మాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా హాయిగా అక్కడికి వెళ్ళిపోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళిపోయి దేవుడు మీ జీవితాన్ని అద్భుతం చేస్తాడు. ప్రియులారా, మేము ప్రార్థన చేస్తున్నాం, రేపు ఈ పాటికి అన్నీ చక్కబడిపోతాయి. మీరు కరెక్ట్గా శ్రమలోకి వెళ్ళేటప్పటికి పరలోకం నుండి దేవదూతలు వచ్చేసి కాపాడేస్తారు మిమ్మల్ని అని చెప్పే చోటుకి వెళ్ళిపోండి. ఉన్న నలుగురైన చాలు నాకు. దేవుని కోసం నిలబడే నలుగురు చాలు. క్రైస్తవ్యం అనేది కేవలం ఆశీర్వాదాల కోసం కాదు. క్రైస్తవ్యం అనేది కలిసి రావడం కోసం కాదు. క్రైస్తవ్యం అనేది ఏ శ్రమ లేని జీవితం కాదు. నా వ్యక్తిగత
ఆరోగ్యం మీద దాడి జరుగుతుంది, కుటుంబ జీవితం మీద దాడి జరుగుద్ది, పిల్లల జీవితాల మీద దాడి జరుగుతుంది, సంఘ జీవితం మీద దాడి జరుగుతుంది. వీటన్నిటిని ఓర్చుకుంటూ వెళ్ళడమే క్రైస్తవ్యం. ప్రతిచర్య కాదు, ప్రతీకారం కాదు. ఎంత టైం పడుతుంది ఫోన్ చేస్తే? ప్రస్తుతానికి కాపాడతారు, కానీ నేను నాబూతులాగా నిలబడినట్టు కాదుగా. పౌల్లాగా నిలబడినట్టు కాదుగా. కత్తి దూసిన పేతురుని ఆపాడు. ఆగయ్య, కొంచెం ఆగు. ఈ గెత్సిమనేలో 12 అక్షౌహిణుల సైన్యం ఉంది, వ్యూహా సైన్యం ఉంది, 72,000 మంది ఉన్నారు దేవదూతలు. నాకు తెలుసు. నేను అంటే వస్తారు, నువ్వు ఆగు. నీ కత్తే ఉంది. నేను ఈ మార్గం గుండా ప్రయాణించటం తండ్రి చిత్తం. అందులోనే మీకు విమోచన, తద్వారానే మీకు నిత్యజీవం. దానివల్లే పాప క్షమాపణ, దానివల్లే దేవుడు లోకాన్ని ప్రేమించాడనడానికి రుజువు. నన్ను ఈ మార్గంలో వెళ్ళని అడ్డుపడబాక. శ్రమల రహదారి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు చూసేవాళ్ళకి హేళనగాను చేతగానితనంగాను అనిపిస్తుంది. కానీ ప్రభువుని ఎరిగిన వాడిని, ప్రభు చేత, ప్రభు ఆత్మ చేత బలపరచబడేవాడిని, దేవుని పరలోకం వైపు చూస్తూ నడిచేవాడిని ఈ పరిస్థితులన్నీ దిగుల్లోనికి, నిరాశలోనికి నెట్టేయం. అయితే నేను ఒక చిన్న విషయం చెప్తాను. అందరూ చచ్చిపోతారా అని, సావకపోవచ్చు. అదే హేరోదు పేతురుని చెరసాలలో వేశాడు. పైన 2 వచనాలకు ముందు యాకోబుని శిరఛేదనం చేసి చంపేశాడు. పేతురుని కూడా చంపాలనుకున్నాడు, కానీ పేతురుకు పనుంది కనుక దేవుడు పేతురుని బయటికి తెచ్చాడు. అంటే యాకోబు మరణానికి అనుమతించిన దేవుడే పేతురు విడుదలకు అనుమతించాడు. మన మనసంతా పేతురు మీదేగా, యాకోబు మీద ఉండదే. అయ్యా, ఆ రోజు కావలివాళ్ళేనంట. ఆయన చెప్పులు తొడుక్కోమన్నాడు. పరలోకం మనల్ని ఎంతగా పట్టించుకుంటుందో తెలుసా ప్రియులారా? రైటే, పైన యాకోబు సంగతి ఎందుకు ఆలోచించవు నువ్వు? అతడు నడిచి వచ్చి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా కలనే అనుకుంటున్నాడు. కల్లో మనం రక్షించబడిన తర్వాత సియోను నుండి తిరిగి వచ్చే వారు కలగన్న వారు వలె ఉంటారు, నెరవేరదు నేడు కూడా. రైట్, పైన యాకోబు సంగతి ఎందుకు వదిలిపెట్టేస్తావు? నువ్వు యాకోబు స్థానంలో ఉంటావో పేతురు స్థానంలోనో నీ ఇష్టమా, నా ఇష్టమా? అందుకే పౌలు గారు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. రెండిటికి సిద్ధపడిన వాడిగా క్రైస్తవుడు ఉండాలి. విడిపిస్తాడా? బతికితే ఆయన పని చేస్తాం. తీసుకుంటాడా? ఆయనతో ఉంటాం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నిలబడ్డారా ముగ్గురు రాజు ముందు? ఏంటి మీరెందుకు సాష్టాంగ పడలేదని అడిగాడు. వాళ్ళు ఏమన్నారు? రాజా అన్నారా? ఏమన్నారు? నెబుకద్నెజరు అన్నారా? అంతేనా? మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను. ఇదేంటి విశ్వాసం అంటే? మొట్టమొదటిగా. రెండోదా? విశ్వాసం ఎలా ఉండాలి? మా దేవుడు రక్షిస్తాడండి, అది విశ్వాసం. ఇదేగా ప్రబోధం. మా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడండి, అది విశ్వాసం.
ఎక్కడికి లాక్కెళ్ళిపోతున్నారు? క్రైస్తవ్యాన్ని బలహీనమైన వైపుకు లాక్కుపోతున్నారు, శక్తిహీనత వైపు లాక్కుపోతున్నారు. సమతౌల్యంగా నిలబడి రెండింటికి సిద్ధపడే జీవితాన్ని మనకు సంప్రాప్తింప చేయడం అనేది పరలోకపు ఉద్దేశం అయితే, పరిశుద్ధాత్మని బోధ అయితే, లేఖనం అయితే, ఆ బ్యాలెన్స్డ్ క్రిస్టియానిటీ నుండి ప్రక్కకు తీసుకుని వెళ్ళిపోవడం నేడు జరుగుతున్న సంగతి. ఇప్పుడు నేనేం చేయాలి? రేపటి శ్రమ కోసం సంఘాన్ని సిద్ధం చేయాలి. ఇది నేను అందుకు నోరు తెరవాలి. ఇప్పుడు శ్రమల గురించి 1-2 మాటలు చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక, గుర్తుపెట్టుకోండి, సంఘానికి శ్రమలనేవి ఆశ్చర్యం కాదు. సంఘానికి శ్రమలు అనేవి చరిత్ర అంతటిలో సర్వసాధారణం. ఏ దేశంలోనైనా సరే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు. చాలుగా. అడుగుజాడలేంటూ కింద రాస్తాడు. పాపం చేయలేదు, నోట కపటం లేదు, దూషించలేదు, బదులు దూషించలేదు, బెదిరించలేదు, శ్రమ పెడితే న్యాయాధిపతిని అన్యాయం తీర్పుకి అప్పగిస్తే అప్పగించుకున్నాడంటండి. ఈ కోర్టు కాకపోతే పై కోర్టుకి వెళ్తాం, పై కోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తామయ్యా. ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుద్ది నీకు? జడ్జి ఎంత మంచోడైనా అధికారం మీద తిరగబడగలిగిన దమ్ముంటుందా? మాట్లాడరే. నీకు జరిగేది న్యాయమా అన్యాయమా? రేపు తీర్పు అనగా ఈ జడ్జిని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి పారేస్తారు. ఏం చేయగలుగుతాడు? వాళ్ళకు అనుకూలమైన జడ్జి వస్తాడు, మార్చేస్తాడు, అయిపోయింది. ఇవన్నీ పరలోకం చూడడం లేదా? అన్నీ చూస్తూనే ఉన్నాయి. పరలోకం అన్నిటిని చూస్తూనే ఉంది, ప్రభు చూస్తూనే ఉన్నాడు. కానీ తన అడుగు జాడలను విశ్వాసుల జీవితం ద్వారా రాబోయే తరాలకు మాదిరిగా ఉంచాలనుకున్నాడు, అంతే. ఆయన శ్రమ 2 చూడండి. ఇదే పేతురు పత్రికలోనే 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారముగా బాధపడువారు, దేవుని చిత్త ప్రకారముగా బాధపడువారు. హూ ఈజ్ ఏ క్రిస్టియన్? దేవుని చిత్త ప్రకారముగా బాధపడేవాడు. దట్ ఈజ్ ద రియల్ క్రిస్టియానిటీ. దేవుడు అనుమతించాడు ఆ బాధని. ఆయన విశ్రాంతిని ఇస్తాడు, బాధను కూడా ఇస్తాడు, కాపాడతాడు. కాపాడలేడని నేను అంటంలా, కానీ మనం సిద్ధపడి ఉండాలి, కాపాడడానికైనా శ్రమకైనా. సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. దేవా, నీ చేతికి అప్పగిస్తున్నా, నువ్వే కారించి. నా అంతటా నేనేం చేయడానికి ఒప్పుకోవట్లేక పూర్తిగా నీ మీద ఆనుకుంటున్నా. నువ్వేం చేస్తావు చెయ్యి. నేను నా బాధ్యతని, నా కుటుంబ బాధ్యతని, సంఘ బాధ్యతని యావత్తు నీ చేతుల్లో నన్ను పెడుతున్నా, నువ్వు చేయి ప్రభువా. ఏమండి, ఆహబు అనేటువంటి ఒక వ్యక్తి అబ్రహాము సంతానంగా పుట్టినవాడు. దేవుడిచ్చిన అధికారాన్ని బయట నుంచి వచ్చినటువంటి తన భార్య వల్ల ఇవాళ దేశంలో ఉన్న బలిపీఠాలన్నిటినీ పడగొట్టేసి, దేవునికి విరోధమైన బలిపీఠాలన్నిటినీ స్థాపించి, కూర తోట కోసం ఆ పొలాన్ని ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు ఆమె కుట్ర పన్ని
అబద్ధ సాక్షుల్ని పిలిపించి అతడు నేరస్తుడని నిరూపించి ఊరి వెలుపల రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడని అడుగుతామా? దేవుడు చూస్తూ ఊరుకున్నాడు ఏంటని అడుగుతారా? అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయనివ్వండి అన్నాడు ఆయన. చేయనివ్వండి. నేను ఒక మాట అంటాను, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ థింక్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమైన సంగతి ఇది. ఎలా అంటే, ఎవరెవరిని ముట్టుకోబోయాడు? కొంతమందిని ముట్టుకున్నాడు, ప్రవక్తల్ని ముట్టుకున్నాడు. ప్రవక్తలు దేశం విడిచి పారిపోయారు, అవునా? ఏలియా ఏ దేశంలో ఉన్నాడో అని మొత్తం వెతికించాడు, అవునా? ఇంకా చంపిన వాళ్ళు ఎంతమంది సంఖ్య మనకు తెలియదు. కానీ ఎప్పుడు నిండింది అతని గిన్నె? క్రోధపాత్ర అతడు చేసిన పాపాలు ఎప్పుడు నిండినాయో తెలుసా? నాబోతును ముట్టుకున్నప్పుడు నిండాయి. అప్పుడు పరలోకం నుంచి తీర్పు వచ్చింది. ఏలియా వెళ్ళు, ద్రాక్ష తోటకు దగ్గరికి వస్తున్నాడు, నువ్వు వెళ్ళవయ్యా అన్నాడు. నా పగవాడా నీ చేతిలో చిక్కానా అన్నాడు. ఎప్పుడు? నాబోతును ముట్టుకున్నప్పుడే. ఎవరిని ముట్టుకున్నప్పుడు నీ గిన్నె నిండుతుందో ఆయనకు తెలుసు కనుక అప్పటిదాకా మౌనం ఉంటాడు ఆయన. యెషయా గ్రంథం 51:17, విలాపవాక్యాలు 4:21, ఆదికాండం 18:21, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 25-26 వచనాలు నోట్ చేసుకోండి. యెషయా గ్రంథం 51:17 నుంచి విలాపవాక్యాలు 4:21, దానియేలు గ్రంథం 5:25-26 వచనాలు, ఆదికాండం 18:21. ఇక్కడేం కనపడతాయి నేను చెప్తున్నాను వినండి. ఇప్పటి వరకు నువ్వు తాగిన పాత్రను నీ చేతిలోంచి తీసివేసి నీ పగవారి చేతిలో పెడుతున్నాను, నిన్ను బాధపెట్టే వారి చేతిలో పెడుతున్నాను. ఇప్పటిదాకా బాధలు అనిపించావు నువ్వు, అది శ్రమ, ఉగ్రత. ఇప్పుడు నీ చేతిలో తీసేసి నీ చేతిలో పెడుతున్నాను అన్నాడు ఆయన. సియోను కుమారి, కోత పాత్రను తాగావు కదా, ఇప్పుడు నీ చేతిలో తీసేస్తున్నాడు అన్నాడు ఆయన. ఇక మీదట నీకు కలగదన్నాడు. అయితే దేవుడు సొదొమ గొమొర్రా చేసిన పాపాన్ని చూస్తూనే ఉన్నాడా? వాళ్ళ అకృత్యాలనే ఆయన కనపడతానే ఉన్నాయా? ఆ మధ్యలో నీతిమంతుడైన లోతు ఉన్నాడని తెలుసా? లోతు హింసింపబడుతున్నాడు, మానసికంగా క్షోభ అనిపిస్తున్నాడని తెలుసా? తెలిసి కూడా మౌనంగా ఎందుకున్నాడు? విజ్ఞాపన చేసిన వాళ్ళు ఎవరెవరు ఉంటారు? లోతు ఉండి ఉంటాడుగా. నేల కూడా భరించలేకపోతున్నావు అని ఉంటుందిగా. ఎవరైతే మరణించే వారిని తీసుకెళ్తారో వాళ్ళు కూడా విజ్ఞాపన చేసి ఉంటారుగా. ఈ మొర నా దగ్గరికి వచ్చింది అబ్రహాము, కానీ వాళ్ళు చేసింది అలా ఉందో లేదో నేనే చూడటానికి వచ్చానయ్యా అన్నాడు. అంటే లోకానికి తీర్పు తీర్చడానికి దేవుడు ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడు, ఎంత జాగ్రత్త వహిస్తాడు. దేవుని తీర్పులను తక్కువగా అంచనా వేయద్దు. ఆలస్యం అవుతున్నాయని కంగారు పడద్దు. అలాగూ జరుగుతున్నాయో లేవో నా అంతటా నేను చూచి తెలుసుకున్నట్లు వచ్చానేవాళ్ళ నేను. మమ్మరి ఎదుట సింధూరవనంలో నువ్వు కూర్చుని ఉంటే వచ్చింది నీ దగ్గర భోజనానికి కాదు, నేను దాని సంగతి తేల్చడానికి. కానీ ఈలోగా నువ్వు విజ్ఞాపన చేశావు. సరే, నీకోసం సొదొమ గొమొర్రాలో ఉన్న ఆ లోతుని బయటకు తీసుకొస్తా. అంతేకాదు, ఆ సోయర్ అనే ప్రాంతాన్ని కాల్చొద్దన్నావుగా, అతని కోసం అది కూడా ఆపుతా. మొత్తం చుట్టుపక్కల అన్నీ నాశనం అయిపోయిన సోయర్ ఒక్కటే మిగిలింది. సోయర్కి అసలు అతను వెళ్ళే లోతు అంత శక్తిమంతుడైన వాడు భూమి నుండి వచ్చినటువంటి విజ్ఞాపన చొప్పున వాళ్ళు చేశారో లేదో వచ్చి చూసి కానీ తీర్పు తీర్చడు. దానియేలు గ్రంథంలో అంటాడు,
నీ నీ గురించి లెక్క చూచుకొనగా, బెల్షాజరు లెక్క చూచుకొనగా, లెక్కలు చూస్తాడు. ఆ తర్వాత అంటాడు తోచగా అంటాడు. తనంతట తానొచ్చి చూసుకుంటాడు, లెక్కలు కడతాడు, తోస్తాడు. 3 అంతల ప్రమాణం అయిన తరువాత కానీ లోకం మీదకి తీర్పు రాదు. లోకం ప్రతి చిన్నదానికి నిన్ను నన్ను టార్గెట్ చేయొచ్చు. సిద్ధపడండి. బీ రెడీ. ప్రభు కోసం నా దగ్గరున్న పిల్లలు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు వద్దనుకున్నారు. ఎందుకని? నా సర్టిఫికెట్లో హిందూ అని ఉంది కాబట్టి నేను గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళను, ప్రైవేట్ ఉద్యోగంలోనే ఉంటాను ఉన్నారు. మంచిది మీ ప్రమాణం, వెరీ గుడ్. కానీ ఇంకో మాట చెప్తున్నాను, ప్రభు కోసం నేను క్రైస్తవుడు, నేను ప్రాణాలు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండండి. శ్రమలు వచ్చినా సిద్ధంగా ఉండండి. శ్రమను ఎదుర్కోవడానికి సంసిద్ధులు కండి. అప్పుడు శ్రమను చూసి కంగారు పడక్కర్లా. బీ రెడీ. జాన్ కెనడీ గారు ఓ రోజున ఇలా అన్నాడు. 31వ తారీఖు వాగ్దానాలు ఉండేవి. ఆయన వచ్చి అన్నాడు, వాగ్దానాల్లో ఏ వచనాలు రాస్తారు మీరు అన్నాడు. రాసేది మేమే కనుక ఏమేమి రాస్తామని చెప్పాం. మరి నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి, మీది మంచి భక్తేనా అన్నాడు. మంచి భక్తి చేయాలని ఆశే బ్రదర్. సరే, అయితే మీ వాగ్దానంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం రాస్తారని అడిగాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకని ఉద్దేశించువాడు సంఘం అంతటికి ఇది వాగ్దానంగా ఇవ్వండి అన్నాడు. అప్పటి నుంచే ప్రారంభమైన శ్రమలు భారతదేశానికి. రియల్ ఐ వాజ్ షాక్డ్. ఆ తర్వాత ఆ వాగ్దానాలు తీసేస్తే కారణం నేనే. నన్ను అందరూ తిట్టారు, ఇడైనా భక్సింగ్ గారి కంటే గొప్పవాడా అని. బాబు, ఆయన ఎక్కడ నేనెక్కడ, ఆయన కాలి గోటికి కూడా సరిపోను నేను. కానీ తీసివేయడానికి కారణం ఉంది. అసలు ఎందుకు పెట్టాడో మర్చిపోయాం. అప్పట్లో ఉన్నవాళ్ళు 100కి 70 మంది ఇలిటరేట్స్, 100కి 70 మంది నిరక్షరాస్యులు. నిరక్షరాస్యుల చేతికి ఒక వాక్యం ఇస్తే పక్కన వాళ్ళతో చదివించుకుని వాళ్ళు బట్టి పడతారు, వాళ్ళ మనసులో వాక్యం ఉంటుందని అలా చేశాడు ఆయన. అంతేగాని అది విగ్రహం అయిపోవడం కోసం ఆయన చేయలే. ఇవాళ దాన్ని స్వీకరించని సంఘం ఒకటి ఉందా? ఆల్ ద డినామినేషన్స్ ఆర్ ఆల్ ఫాలోయింగ్ ద సేమ్ ట్రెడిషన్. ఏ ఆచారాలకి ఆయన విరోధమో ఇప్పుడు అదే ఆచారం అన్ని చోట్ల ప్రవహిస్తూ ఉంది. 2 సంఘానికి ఇవ్వబడిన ఆచారాలు, 1 బాప్తిస్మము, 2 బల్ల. ఈ 2కి మించింది ఏదైనా సరే ప్రమాదమే. కానీ ఎన్నో వచ్చేసినాయి లోపలికి. మీరే చెప్పండి. ఈ మాట అన్నాడు, దీన్ని రాస్తారా అని. ఈ సంవత్సరం దీన్ని వాగ్దానంగా తీసుకోండి అన్నాడు. అప్పుడు అంతా కలిసి నా వయసు 32 33. ధైర్యం చేయలేకపోయా. వాగ్దానంగా స్వీకరించగలనా? మీరు స్వీకరించగలరా? ఒకవేళ దేవుడే ఇస్తే అది. దీనికి కదా మనం సిద్ధపడాలి. మీరు ఆలోచించండి,
నేను రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయంలో యెహోయాదా, యెహోషబతులు కనబడతారు. మనకు దినవృత్తాంతాలు కనబడతారు 21 నుంచి 24 వరకు. ఉదంతమేమో రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయం రాస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి యోవాషు అనే శిశువుని దాస్తారు. రాణి చేత చంపబడకుండా ఉండడానికి దేవాలయంలో దాచి పెంచుతారు. అతను చిన్నవాడిగా ఉండగానే పట్టాభిషేకం చేస్తారు. యెహోయాదా చనిపోతాడు. తరువాత యెహోయాదా యెహోషబతుల కుమారుడైన జకర్యాని నువ్వు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పినందుకు దేవాలయంలోనే చంపిస్తాడు. ఏ దేవాలయంలో ఎవరి కాపుదలలో ఇంతకాలం తాను బ్రతికాడో అదే దేవాలయంలో అదే ప్రధాన యాజకుని కొడుకును చంపిస్తాడు. ఇతను చంపింది ఎవరు? అధికారమే. అబ్రహాము సంతానమే. అబ్రహాము సంతానంలో యాజకుడిగా ఉన్నవాడిని చంపించాడు. ప్రభు మర్చిపోయాడా? బలిపీఠమునకు మందసానికి మధ్యలో చిందించబడిన హేబేలు మొదలుకొని జకర్యా రక్తం వరకు అంటాడు. చిందిన ప్రతి రక్తపు బొట్టు పరలోకానికి లెక్కే. మర్చిపోకండి. ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసంలోనూ మన కొరకు హింసింపబడి శ్రమపడి మరణించిన ఆయన దేహానికి బదులుగా రొట్టెలోను పాల్పొంగులు పొందడానికి మనం వచ్చాం. వచ్చిన మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన లోకం నన్ను ద్వేషించింది, మిమ్మల్ని ద్వేషిస్తుంది. లోకం నన్ను హింసించింది, మిమ్మల్ని హింసిస్తుంది. అవును, ఆయన్ని లోకం సన్మానించిందా? ఆయన్ని కొండపేటు వరకు ఈడ్చుకుని పోయారంట. రాసుందా లేదా? ఆయన వారి మధ్య నుంచి తప్పించుకొని పోయి రాసుందా లేదా? ఆయన తను అప్పగించుకున్నాడా లేదా? టైం వచ్చినప్పుడు. టైం ఉన్నంత వరకు అప్పగించుకోవాలా. టైం వచ్చిన తర్వాత అప్పగించేసుకున్నాడు. అసలు గడ్డం పక్కలు పెరకడం ఇవన్నీ ఒక లెక్క అయితే ముఖాన ఉమ్మేయడం ఎవరైనా? ఆయన దైవత్వం ఎక్కడా? ఆయన మానవత్వం ఎక్కడా? ఆయన సార్వభౌమాధికారం ఎక్కడా? ఆయన సర్వజ్ఞానం ఎక్కడా? ఆయన సర్వశక్తి ఎక్కడా? ఎందుకు అప్పగించుకున్నాడు ఆయన? మానవ పాప క్షమాపణ కోసం, మానవుణ్ణి దేవునితో సమాధానపరచడం కోసం, భక్తిహీనుని నీతిమంతుడిగా మార్చడం కోసం. కానీ మన జీవితాలకు ఎందుకు అనుమతిస్తాడు? అబ్బాయి, నేను చెప్తున్నాను, మీరు మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభు సమీపంగా ఉన్నాడు. సకల జనులకు తెలియబడినవ్వండి. ఆ రోజు దేవుడు మీ జీవితంలో చేసిన అత్యున్నతమైన కార్యాన్ని ఇక్కడైనా చూస్తారు, అక్కడైనా చూస్తారు. ఇక్కడ చూసి ఆశ్చర్యపడి నమ్ముకునే అవకాశం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి నిజమే కదా, ఇంత గొప్ప ఆధిక్యత ఇతనికి ఆ శ్రమల వల్లే కదా వచ్చింది అని అక్కడైనా చూసి సిగ్గుపడతారు. ఈ భూమి తాత్కాలికమైన నివాస స్థలం. అందుకనే ఫిలిప్పీ పత్రిక రాస్తూ పౌలు గారు ఓ చక్కటి మాట రాశారు. ఆయన ఆ మాట చూసి ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాలు. నేను వచ్చి మిమ్మల్ని చూచినను. ఇదెట్ట ఖచ్చితంగా రావాలి కదా, ఆయన రావాలి కదా. నేను ఖచ్చితంగా జైల్లోంచి వస్తాను, నాకు ఆ నమ్మకం ఉంది అన్నాడు. కానీ వచ్చినా రాకపోయినా అంటున్నాడు.
ఎవరికి అప్పగించుకున్నాడు? ప్రభుకే. మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుటకు సూచన అయినది. ఇది దేవుని వలన కలుగినదే. బెదిరిపోకండి, రానివ్వండి అని చెప్పండి. దేవుని చిత్తమైతే కానివ్వండి, అది మనకు రక్షణ. లోకం మర్చిపోతున్న ఇంకో సంగతి పోయినసారి ఒకసారి చెప్పాను నేను. ఎర్ర సముద్రం ఇశ్రాయేలీయులు దాటిన తరువాత ఆ సముద్రం లోపల ఐగుప్తీయుల యొక్క అధికారం సర్వనాశనం అయింది. సంఘం లోకంలో ఉన్నంత వరకే సంఘానికి క్షేమం. సంఘం లోకంలోంచి తీసేయబడిందా లోకానికి ఆఖరి గడిలే. భూమి ఉండదు, దాని పంచభూతాలు ఉండవు. మర్చిపోకండి. సంఘాన్ని హింసించి లేకుండా చేద్దాం అని అనుకుంటున్న మీకు ఇది శుభవార్త. సంఘం మీ మధ్య ఉన్నంతకాలమే మీ క్షేమం. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల మధ్యన ఉన్నంతకాలమే. మీరు బాధ పెట్టి ఏం పెట్టినా సంఘాన్ని నిర్మూలన చేయటం ఎవరి వల్ల కాదు. అసలు యాక్చువల్గా నిలిచే ఉంటుంది, శేషం మిగిలే ఉంటుంది. కానీ బెదిరిపోకండి, కంగారు పడకండి, ఇదే ఆలోచిస్తూ ఉండకండి, ఎప్పుడు ఇదే మాట్లాడుకుంటూ ఉండకండి. సిద్ధపడండి, శ్రమకు సిద్ధపడండి, అవసరమైతే హింసకు సిద్ధపడండి, మరణానికి సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, అనేకులకు బోధించిన మీదట నేను భ్రష్టుణ్ణి కాకుండా ఉండడానికి నన్ను నేనుగా దయగల మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నీ కొరకు అంతవరకు నేను, కుటుంబం, సంఘం నిలబడడానికి మాకు అవసరమైన ఆత్మ బలాన్ని ఇమ్మని, ఆత్మ నింపుదల నిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నాన్న రండి సార్, రండి సార్.